వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. దేశానికి విశేష సేవలు అందించిన స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డు ఇవ్వాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆకాంక్షించారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి కూడలి పట్టణంలోని శేషమహల్ రోడ్డు కూడలిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఎమ్మెల్యే శ్రీనివాస్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ రంగంలో సామాన్యులకు సైతం అవకాశాలు కల్పించి నాయకులుగా తయారు చేసిన ఘనత మహానేత ఎన్టీఆర్కు దక్కిందని అన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి 40 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 9 నెలల్లో ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించారని అన్నారు. కిలో బియ్యం ₹2 పథకం ద్వారా పేదలకు అన్నం పెట్టారని, దేశంలో సంక్షేమ కార్యక్రమాలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. రాజకీయం అంటే గొప్ప గొప్ప వాళ్ళకి తప్ప సామాన్యుడికి సాధ్యం కాదనుకునే రోజుల్లో సామాన్యుడు సైతం రాజకీయ నేతగా ఎదిగే విధంగా ఎన్టీఆర్ రాజకీయాలను సమూలంగా మార్చివేశారని అన్నారు. తాను మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక కావడం ఎన్టీఆర్ వేసిన పునాది వల్లే సాధ్యమైందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం, సూపర్ 6 హామీలు తదితర కార్యక్రమాలన్నీ కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ స్ఫూర్తితోనే పూర్తి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కన్వీనర్ ఈతకోట తాతాజీ, అడప ప్రసాద్, వర్తనపల్లి కాశీ, పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, వాడపల్లి సుబ్బరాజు, మద్దిపాటి ధర్మేంద్ర, పోతుల అన్నవరం, పరిమి సురేష్, పొట్టికోటి అబ్బు, కరుటూరి గోవిందు, దాసరి అప్పన్న, బలుసు లక్ష్మణరావు, వెంకటరత్నం, పాలూరు వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. 30వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి సభ్యులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు అన్నవరం గారు, అదేవిధంగా మరి మన సురేష్ వైస్ ప్రెసిడెంట్ గారు, మన గోవింద్ గారు, ఇంకా గ్రామ కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, దీంట్లో మమ్మల్ని భాగస్వాములు చేయడం చాలా ఆనందం. ఎందుకంటే ఎన్టీ రామారావు రాకముందు అప్పలాంటి పరిస్థితి, ఎన్టీ రామారావు వచ్చిన పరిస్థితి నాకు బాగా తెలుసు. ఎందుకంటే మా అమ్మమ్మ గారిది ఇక్కడే కృష్ణాపురం. ఆ ఊళ్ళో 50 ఎకరాల పొలం ఉన్నప్పుడు వాళ్ళకి తింటాకి తిండి, కనీసం సైకిల్ కూడా కొనుక్కునే పరిస్థితి, 2 ఎడ్ల బండి మీద ప్రయాణం, సాధారణమైన దుస్తులతోనే ధరించి ఎవరి పనులు చేసుకునే పరిస్థితి, నీళ్లు ఉండి వర్షాధారమైన పంటలు ఉండే. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత 5 HP మోటార్లు ఫ్రీ కరెంట్ ఇచ్చి మరి అన్నదాతని ఇవాళ మరి ధనవంతుడిగా చేసి ఇవాళ 10 ఎకరాల రైతుని ఒకవేళ కారు కొనుక్కునే పరిస్థితి, 5 ఎకరాలు ఉంటే కారు మెయింటైన్ చేసే పరిస్థితి. ఆ పరిస్థితికి వచ్చిందంటే దానికి కారణం ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు 1983 సంవత్సరంలో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అవడం. అయిన తర్వాత మరి అబ్బు కూడా బాగా తెలుసు, ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరికీ తెలుసు. అంటే మనం చాలామంది చెప్పట్లేదు, అన్ని విస్మరించి మర్చిపోయారు. ఆ తరం నుంచి మేము చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ సందర్భం మీకు తెలియజేయాలి. ఎందుకంటే అప్పుడున్న విలువలు ఎంత, ఇక్కడ 2-3 వేలకి ఇక్కడ ఎకరం పొలం దొరికింది. అలాంటి భూమి వాళ్ళ కోట్లాది రూపాయలు పలుకుతుందంటే దానికి కారణం ఆ రోజు ఆయన వేసిన బీజం. ఈ ప్రాంతంలో ఒక ఎకరానికి ₹1,00,000 కౌలు వచ్చే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారు. ఇక్కడగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉమ్మడిది ఆంధ్ర రాష్ట్రంలో మరి ఈ బంజరు భూముల్లో ఉండేటువంటి భూములన్నీ కూడా మరి బంగారం చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఖచ్చితంగా మనం మర్చిపోకూడదు. ఆయన పెట్టిన పార్టీ ఈ రోజు వరకు మరి మనందరూ కూడా గౌరవించి, కొన్ని రోజులు గ్యాప్ వచ్చినా సరే ఆ మహానుభావుడు ఆ రోజు చాలామందికి రాజకీయ భిక్ష, ఆకాశం నుంచి నేలకు దింపిన వ్యక్తి రాజకీయాన్ని రామారావు గారు. ఒక ఎమ్మెల్యేని కలవాలంటే సామాన్యుడి వల్ల కాదు, వాళ్ళ ఎమ్మెల్యేని నిలదీసే పరిస్థితి వచ్చింది ప్రజాస్వామ్యంలో అంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారు. మాలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయినా, మున్సిపల్ చైర్మన్ అయినా, సామాన్యమైన వ్యక్తిని ఒక బీసీ కులాలకు చెందిన, అగ్ర కులాలకు చెందిన మాకు అంతా సమానమైన విధంగా మరి ఆయన చేసిన ఏర్పాటు ఇవాళ బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీని గౌరవించడం. మరి దాంట్లో అందరూ అన్నీ కలిస్తేనే రాజకీయం అవుద్ది. ఇవాళ కూటమిని ఎదురు లేకుండా గెలిపించారంటే ఆ రోజు ఆయన 1983 సంవత్సరంలో మరి ఆయన పెట్టిన పార్టీ. నేను ఇవాళ 2014 వరకు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. 2014కి నాకు ముళ్ళపూడి బాబురాజు గారు అప్పుడు జడ్పీ చైర్మన్గా ఇంకా ఎలక్ట్ అవ్వలేదు. ఆయన నా దగ్గరికి తెలుగుదేశం నాయకులుగా వచ్చి, మీరు మీ పార్టీ నుంచి పోటీ చేయాలి, రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి లైఫ్ లేదు అన్న తర్వాత మేము అప్పుడు ఆ రోజు నేను వస్తే మీ అందరి ఆశీస్సులతో నేను మున్సిపల్ చైర్మన్ అవ్వడం, పార్టీకి ఎక్కడ కూడా మచ్చ తీసుకురాకుండా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన మేరకు నేను మళ్ళీ ఆ పార్టీ నుంచి పోటీ చేయడం, ఓటమి చెందడం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గౌరవించి మీకు మ్యాండేట్ ఇస్తారని ముందే చెప్పారు నాకు, ఉమ్మడిగా కలిస్తేనే. ఆ మాట ప్రకారం ఆయన మాట నిలబెట్టుకుని మరి పవన్ కళ్యాణ్ గారు నా మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఆయన సమర్థించి
నేను గెలవడానికి కూటమి సభ్యులంతా కారణం. నేను కూటమి ఎమ్మెల్యేని. చాలామంది తెలియక జనసేన ఎమ్మెల్యే అనుకుంటున్నారు. నేను కూటమి ఎమ్మెల్యేని. మిమ్మల్ని అందరినీ కలిసి నడిపించవలసిన బాధ్యత నా మీద ఉంది. నాకు ఎలాంటి పార్షియాలిటీ లేదు. మీరు ఆలోచించుకుంటే తప్ప నాకు చెడు ఆలోచన రాదు. మీకు వస్తే నేను దాని ముందే పసిగడతాం, దానికి తగ్గట్టుగా నేను కూడా బిహేవ్ చేస్తాను. అంతేగాని నాకు పార్టీలో మీరు ఎవరు వచ్చినా పని చేస్తారు. నాకు ఇక్కడ ఆడ ఉండకూడదు మీరు అందరూ ఓట్లు అయిపోతే నేను ఎమ్మెల్యేని అవును కదా. ఇవాళ నేను జనసేన పార్టీ ఎమ్మెల్యే అంటే తప్పు. నేను కూటమి ఎమ్మెల్యేని. ఖచ్చితంగా మన కూటమిని చరిత్రలో నిలబెడతాం, చిరస్థాయిగా నిలబెడతాం. ఎక్కడా లేని విధంగా తాడేపల్లి కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి చేస్తాం. అవినీతి లేకుండా మన పరిపాలన జరగాలనే ఉద్దేశంతో మనం పనిచేస్తాను. సహకరించండి. మీ ఆశీర్వాదాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వండి. అన్న ఎన్టీఆర్ గారు దైవాల చిరస్థాయిగా నిలబడాలంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఉన్నంతసేపు ఆయన ఎప్పుడు పూజలు అందుకుంటాను.